ఆంధ్ర పింఛన్దారుల పార్టీ తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బరాయన్ అన్నారు. గురువారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుబ్బరాయన్ పార్టీ ప్రధాన కార్యదర్శిని బి పెద్దన్నగౌడ్, ట్రెజర్పై నాగభూషణలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3.5 దశాబ్దాల ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే ప్రభుత్వ పథకాలను ప్రజలకు, సమాజానికి ముందు ఉంచడంలో ఉద్యోగులుగా తమ వంతు పాత్రను పోషించామన్నారు. పదవి విరమణ అయిన తర్వాత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తమకు పింఛన్లు సకాలంలో ఇవ్వలేక ఇంకా పీఆర్సీ, డిఏ వంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయన్నారు. అందువల్ల సుమారుగా ఉద్యోగికి నుండి 3 లక్షల రూపాయల వరకు బకాయి పండినట్టు చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక అప్పులలో రాష్ట్ర కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులు ప్రజలు పన్నులతో ప్రభుత్వాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే పాలన వైఫల్యం చెందిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు వారు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో బిఎస్ఎన్ మూర్తి, వెంకటేశ్వరరావు, చల్లారావు తదితరులు పాల్గొన్నారు. వంచిన మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అప్రజాస్వామిక పరిపాలన ఈ రాష్ట్రంలో జరుపుతున్నారు. మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల ప్రజలకు ఎన్నో నవరత్నాలని చెప్పని, ఉద్యోగులకు సిపిఎస్ వచ్చిన వెంటనే వారం రోజుల్లో రద్దు చేస్తానని, మెరుగైన పీఆర్సీ ఇస్తానని, టైం టు టైం కరువు భత్యం ఇస్తానని, ధరలు తగ్గిస్తానని చెప్పి మోసపు బుద్ధితో పదవి దక్కించుకున్న తర్వాత వాటన్నిటినీ ఏ రోజు కూడా ఇంతవరకు అమలు చేయలే. ఆయన చెప్తున్నాడు 99% నేను అమలు చేశానని. 1% మాత్రమే అమలు చేశాడేమో కానీ 99% ఆయన అమలు చేయలే. సిపిఎస్ దాని గురించి మర్చిపోయినాడు. మాకు ఇచ్చే కరువు భత్యం 2018 నుంచి రావాల్సిన కరువు భత్యం అరియర్స్ ఒక్కొక్కరికి యావరేజ్ 2.5 లక్షల రూపాయలు ఉన్నాయి. మరి ఇంతవరకు కూడా ఆ అరియర్స్ ఇవ్వలే. పీఆర్సీని అయితే పెద్ద మోసం చేసి ఉన్న పీఆర్సీని తగ్గించి, గతంలో ఇచ్చిన ముఖ్యమంత్రులు ఇచ్చిన పీఆర్సీ వాటిని తగ్గించి మాకు ఇవ్వాల్సిన 10%, 7%, 15%, 12% తగ్గించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అయ్యా, మీరు ఈరోజు ల్యాండు, శాండు, మైను, వైను మొత్తం కబ్జా చేసేశారు. వారికి కావాల్సిన అనుయాయులకు దానంతా అప్పచెప్పేసినారు. ఈరోజు వైన్ అంతా తన సొంత సారా, సొంత బ్రాండ్ని తయారు చేసుకొని వాళ్ళే డిస్టరీస్ పెట్టుకొని దాని షాపుల్లో అమ్ముకుంటూ, దానికి డిజిటల్ బిల్స్ లేవు, అసలు బిల్లు ఇవ్వరు. మరి ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది అంటే అది ప్రభుత్వ ఖజానాకు అడ్డు రావడం లే, మొత్తం వాళ్ళ ఖజానాకు పోతుంది. అదేవిధంగా మైన్స్ మొత్తం కొలగొట్టేశారు. తర్వాత ల్యాండ్, ఈరోజు ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంతా అమ్మేశారు. లాస్ట్గా అది కూడా రాకోకుండా కలెక్టర్ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చినారు. ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు. ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. ఈరోజు అమర్రాజా ఫ్యాక్టరీ ఎంతో కొంతమంది ఉద్యోగులు పొందుతారు, దాంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయినారు. కియా మోటార్స్ బ్రహ్మాండమైన రాయలసీమలో, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఇబ్బంది ఎంత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అంటే ఎంతో మంది బతుకుతున్నారు. దాన్ని కూడా బయటికి పంపడానికి ప్రయత్నం చేశారు. అయితే విధ్వంసం అంతా తప్పితే అభివృద్ధి అనేది శూన్యం. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయితే దాన్ని అంతకు ఆపేసి దాన్ని నిలిపేశారు. మరి ఈరోజు ఏ ఒక్క పల్లెట్లో కానీ ఎక్కడ కూడా రోడ్డు లేవు, ఏమీ లేవు. తర్వాత ఏమున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనూ మనము కట్టే పన్నులతోనే రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అప్పులు తేవడము, బటన్ నొక్కడము, 100 రూపాయల్లో 10 రూపాయలు బటన్ నొక్కితే 90 రూపాయలు ఎన్నికేసుకోవడము, ఇదే పద్ధతితో కొనసాగుతున్నాడు. మరి ఇటువంటి ప్రభుత్వం కంటిన్యూ అయితే భవిష్యత్తులో ప్రజల పరిస్థితి ఏమిటి? గంజాయి ఆంధ్రప్రదేశ్లో చేశారు, మధ్యాంధ్రప్రదేశ్లో చేశాడు. సారాను, గంజాయిని యువతకు అలవాటు చేసి ఈరోజు వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగులకు ఉపాధి లేదు. ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగులు డిఎస్సి పెట్టేంత వరకు ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలే. అదేదో వాళ్ళకి 5,000 రూపాయలతో వాలంటీర్లు ఇస్తే బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాలంటీర్లు ఎంత వాళ్ళు అనుభవించారో చూడండి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. చరిత్ర ఎక్కడ కూడా ఇటువంటిది ఎక్కడ జరిగింది ఏ రాష్ట్రంలో? ఎప్పుడో బీహార్లో ఏదో జరిగిందంటారు కానీ మనైతే అంతకన్నా ఘోరంగా ఈ రాష్ట్రం తయారైంది. మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఏ రోజు కూడా ఉద్యోగులకు కానీ, నాకు తెలిసి మాకు ఉద్యోగులకు ఎప్పుడు ఆయన అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఏదో ఒకసారి పొరపాటు చేశారు పెన్షనర్లకు, దాంతో మళ్ళీ సర్దుకున్నారు. తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడికి మన విభజన జరిగిన తర్వాత ఈ డెవలప్ చేస్తాం, అమరావతిని డెవలప్ చేసి
అందరికీ ఇది చేద్దామని చెప్పి ఆయన ఇక్కడికి వస్తే ఆ మూడు రాజధానులు అని చెప్పి ఈరోజు ఒక రాజధాని కట్టకపోయినాడు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా అడిగితే ఏదే మీ రాజధాని అంటే చెప్పుకోవడానికి మన రాజధాని లేదు. మరి ఎందరో అందరినీ హింస చేసి పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 3.5 దశాబ్దాలు ప్రభుత్వోద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ అయినటువంటి వృద్ధులైన మేము ప్రశాంత జీవితం గడపకుండా సమాజం పట్ల బాధ్యతతో యువతరాలకు మంచి భవిష్యత్తును కోరుకుంటూ మేము ఈ రోజుని సీనియర్ సిటిజన్స్ అయినటువంటి మేమంతా కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన తెలుగుదేశం పార్టీ కూటమికు మద్దతు ఇస్తూ రాష్ట్ర పర్యటన చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన విషయం, ఈ రోజుని ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం. అది జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. రాష్ట్రంలో యువతకు ఎటువంటి ఉపాధి సౌకర్యాలు ఉద్యోగ కల్పన లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి యువత భవిష్యత్తు మీరందరూ కావాలని గనక భావిస్తే గంజాయి ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాష్ట్రాన్ని, ధాన్యాగారంగా పేరొందినటువంటి మన రాష్ట్రాన్ని మరలా ఆ గౌరవ మర్యాదలు సాధించాలంటే తక్షణమే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవలసిన అవసరం ఉంది. సుమారు 14 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే తరాలకు అప్పులు మిగులుస్తున్నాడు తప్ప వారికి భవిష్యత్తును మాత్రం భరోసా మాత్రం ఇవ్వట్లా. ఎక్కడ నూతన పరిశ్రమల్లో, ఎక్కడ రాష్ట్రం పట్ల అభివృద్ధి లేదు. పోలవరం ప్రాజెక్టు 72% చంద్రబాబు నాయుడు గారు మరి నిర్మించి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అటువంటి పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేశాడు. 76% నిర్మించి ఇచ్చినటువంటి అమరావతి రాజధానిని ఈ రోజుని గాలికి వదిలేసి అది పాడుపడ్డ మరి భవనాలుగా వదిలేశాడు. ప్రజావేదికను ముఖ్యమంత్రి అయిన వెంటనే కూలగొట్టాడు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ ముఖ్యమంత్రి తప్ప కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి కాదు. ప్రజలారా, ఉద్యోగులారా, పెన్షనర్రా, ఆలోచించేయండి. మనకేమిటి, నాకేమిటి, నాది నాకుంటే సరిపోతుందని ఆలోచన చేయకండి. సీనియర్ సిటిజన్స్గా భావి తరాల యొక్క భవిష్యత్తుని మనం బాగు చేయాలనేటువంటి బాధ్యత ఈరోజు సీనియర్ సిటిజన్స్ మీద ఉంది. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్రంలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ మోడీ గారు, వీరందరూ కలిసి ఈ రోజున ప్రజల ముందుకు వచ్చారు. మిత్రులారా, సోదరులారా, ప్రజలారా, ఈ రోజుని ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, వైన్ మాఫియా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. సామాన్యులకు 2,000, 3,000 ఇచ్చి మత్తులో ఉంచి మేమేదో చేస్తున్నామని చెప్తున్నాడు. మాకు తాత్కాలిక ప్రయోజనాలు కానీ ప్రజలు నీ నుంచి ఆశిస్తుంది. ఈ రాష్ట్ర యువత నీ నుంచి తాత్కాలిక ప్రయోజనాలు ఆశించట్లా. మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, పరిశ్రమలను స్థాపించండి. మీరు 14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు కట్టారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పండి. మీకు భయపడి, మీ యొక్క మాఫియాకు భయపడి ఈ రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమలు రాకుండా ఆగిపోయినాయి, కొన్ని తరలిపోయినాయి. ముఖ్యంగా ఈ కాకినాడ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాకినాడ ప్రజలు దయతో విజ్ఞతతో ఆలోచించేయండి. ఇక్కడ ఒక రౌడీజానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి పోరాటం. సౌమ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాబు గారిని, అలాగే స్వయం కృషితో పైకొచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ
జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని మన కాకినాడ పట్టణాన్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తద్వారా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాకినాడ ప్రజలకు ఉంది. ఈ దౌర్జన్యాలను, అరాచకాలను, ఈ పట్టణంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని, యువత భవిష్యత్తును కాల రాసే పరిస్థితి ఈ రోజుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవలంబిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భయాన్ని వేడండి. మీరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన అభ్యర్థుల్ని స్వేచ్ఛగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వేసి గెలిపించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కు తీవ్ర నష్టం జరుగుతుంది. 1వ తేదీన రావాల్సిన పెన్షన్స్ మాకు 20వ తారీఖు కూడా ఇవ్వట్లేదు. మాకు సుమారు ఒక్కొక్క పెన్షనర్కు మరి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా పెన్షన్ బకాయిలు 2019 నుంచి ఉన్నాయి. ₹1 మా పెన్షనర్స్కు, వృద్ధులైన పెన్షనర్స్కు ఇవ్వటం లేదు. ఎందరో 2019 నుంచి ఈ బకాయిలు జీవితకాల కష్టార్జితాన్ని అనుభవించకుండా చనిపోతున్నారు. ఇది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి హత్యలే, ఈ ప్రభుత్వ హత్యలే. దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి మేము ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, చివరిగా